హాయ్ ఫ్రెండ్స్, మహల్కు స్వాగతం. మీకు కానీ నా స్టోరీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా మనలాంటి ఇంకొక 10 మందికి మన కంటెంట్ రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళితే, ఇది జరిగి దాదాపు 40 ఏళ్ళు అయింటుంది. అప్పుడు నాకు 18 ఏళ్ళు. కానీ ఇప్పటికీ దాని గురించి అక్కడ ప్రజలు మాట్లాడుకోవడానికి కూడా భయపడతారు. అది 1980 సౌత్ అమెరికాలోని లాస్ లేన్స్ అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం, పొడవాటి చెట్లు, విశాలమైన పొలాలుంటాయి. నాకు ఆ చోటంటే చాలా ఇష్టం. అక్కడి ప్రజలు దాదాపు వ్యవసాయం చేస్తూ బ్రతికేవారు. పొద్దున్నే ఎంత పనైనా చేసేవారు, కానీ రాత్రి చీకటి పడ్డాక ఎవరూ బయట కనపడేవారు కాదు. ఊళ్ళో వాళ్ళంతా తొందరగా తినేసి తలుపులు భద్రంగా లాక్ చేసుకొని పడుకునేవారు. వేసవికాలం అవ్వడంతో ప్రతి సంవత్సరంలాగే మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు పొలం పనులు అంటే చాలా ఇష్టం. పొలంలో మావయ్యతో కలిసి పనిచేసేవాడిని. ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా బాగా మాట్లాడేవాడిని. ఆ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళతో కలిసి ఈత కొట్టడానికి, అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్ళేవాడిని. అలా సెలవులు హ్యాపీగా సాగిపోయేవి. ఒకరోజు పొలంలో బాగా కష్టపడటం వల్ల అలసిపోయి భోజనం కూడా చేయకుండా త్వరగా పడుకున్నా. టైం రాత్రి 11:45 అవుతుంది. ఆకలేసి నిద్రలేచా. క్యాజువల్గా కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకొని తిని నా రూమ్లోకి వెళ్తుండగా బయట వాతావరణం గమనించాను. పెద్ద వర్షం పడేలాగా తీవ్రంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నా, కానీ నిద్ర రాలేదు. పైకప్పు వైపు చూస్తున్నాను. మెల్లగా కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారుకున్నా. సడన్గా పశువులన్నీ గట్టిగా అరుస్తున్నాయి. కోళ్ళు, మేకలు, ఆవులన్నీ ఒకేసారి అరుస్తున్నాయి. నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అవి ఆపకుండా అరుస్తూనే ఉన్నాయి. మావయ్య వీళ్ళు చూస్తారులే అనుకున్నా, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక చేసేదేం లేక ల్యాంతర్ తీసుకొని బయటికి వచ్చాను. ఆకాశం ఉరుముతోంది. దట్టంగా మబ్బులున్నాయి. వర్షం పడేలాగా ఉంది. సడన్గా పశువులు దేన్నో చూసి భయపడినట్టు గట్టిగా అరిచాయి. తుఫాను గురించి భయపడుతున్నాయేమో అని నేను పాకలోకి వెళ్ళాను. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వర్షం స్టార్ట్ అయింది. పశువులను షెడ్లోకి తీసుకువెళ్దామని ఒక్కొక్కదాన్ని తీసుకొని వెళ్తున్నా. భారీ వర్షం కురుస్తుండటంతో వెళ్ళడం కష్టంగా మారింది. పశువులు ఖాళీ అయ్యే కొద్దీ పాకలో కుళ్ళు వాసన రావడం స్టార్ట్ అయింది. అది చాలా కంపరంగా అనిపించింది. చివరిగా 2 ఆవులు మాత్రమే తీసుకెళ్ళాలి. అప్పుడు పాకలో రక్తపు వాసన వస్తుంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏంట్రా రక్తం వాసన వస్తుంది అని ల్యాంతర్ని వాసన వస్తున్న వైపు తిప్పాను. అప్పుడు నా కళ్ళతో చూసింది నేను నమ్మడానికి ఒక క్షణం పట్టింది. అక్కడ ఒక ఆవు రక్తపు మడుగులో పడి ఉంది. దాని కడుపుని ఏదో క్రూర జంతువు పీక్కుతిన్నట్టు భయంకరంగా ఉంది. గిలగిలా కొట్టుకుంటుంది. దాన్ని చూసి స్తంభించిపోయా. మావయ్యను లేపుదామని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాను. అప్పుడు భారీ వర్షం మధ్య దూరం నుండి ఒక గొంతు వినిపించింది. చాలా భయంకరంగా దూరం నుండి వస్తున్న శబ్దంలాగా అనిపించింది. అది ఒక విజిల్. అది వినపడగానే గుండె ఆగినంత పనైంది. భయంతో అటు ఇటు చూశాను. చుట్టూ చీకటి. అప్పుడు అదే నా ఆఖరి రోజు అనిపించింది. ఎందుకంటే అది ఎల్సిల్బోన్ శబ్దం. విజిల్ వేస్తూ నన్ను పిలుస్తుంది. నా వళ్ళు వణికిపోతుంది. అడుగులు తడబడుతున్నాయి. భయంతో అటు ఇటు చూసా. ఉరుముల వెలుగులో నాకది కనిపించింది. పాక మీద నిలబడుకొని భుజాన రక్తం కారుతున్న సంచితో, భయంకరమైన ముఖంతో, కుళ్ళిన శరీరంతో నన్ను చూస్తుంది. అది దాదాపు ఒక 10 అడుగులుంటుంది. ఒక్కసారిగా నా ముందుకు దూకి నన్ను పట్టుకోబోయింది. నేను భయంతో అరుస్తూ పరిగెడుతున్నా. ఉన్నట్టుండి కాళ్ళకేదో తగిలి పడిపోయాను. అది ఒక వెన్నెముక. బాగా బలిసిన ఒక మనిషి వెన్నెముక నా కాళ్ళకు తగిలింది. అరుస్తూ బురదలో పాకుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అది దగ్గరకు వచ్చేస్తుంది. అది నన్ను చంపబోయే ఒక్క క్షణం ముందు హఠాత్తుగా పెంపుడు కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. అవి దాని మీద అరుస్తూ దాన్ని వెంబడిస్తూ అడవిలోకి తరిమి కొట్టాయి.
నేను ధైర్యం తెచ్చుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళా. నా అరుపులకి మావయ్య నిద్రలేచి నా రూమ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు నన్ను "ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళావు? ఈ బురదేంటి? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతున్నారు. నేను వణుకుతూ "ఎల్సిల్ బోన్, ఎల్సిల్ బోన్" అని అన్నాను. మావయ్య వాళ్ళు కంగు తిన్నారు. "ఎక్కడ? ఎక్కడ చూసావు?" అని అడిగారు. "పశువుల పాకలో ఆవును చంపేసింది. నన్ను నన్ను కూడా" అని చెబుతూ టెన్షన్ ఎక్కువైపోతుంది. మావయ్య నన్ను కౌగిలించుకొని "ఇంకేం భయం లేదులేరా, రిలాక్స్ అవ్వు" అని ధైర్యం చెప్పాడు. కానీ నేను నార్మల్ అవ్వలేకపోయా. నా పరిస్థితి చూసి ఆ రాత్రి మావయ్య నాతోనే పడుకున్నారు. ఎల్ సిల్బోన్ అది ఒక కథ అనుకున్నా. కానీ అది నా కళ్ళ ముందు వచ్చి నిలబడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఊరిలో వారు చెప్పేదాని ప్రకారం ఎల్ సిల్బోన్ అనేది ఒక భయంకరమైన ప్రేతాత్మ. దాన్ని చూసిన వారెవరూ ప్రాణాలతో లేరు. ఒకరోజు ఏదో పని గురించి ఒకతను ఈ ఊరికి వచ్చాడు. ఆయన పని అవ్వడానికి రాత్రయింది. పొద్దున్నే వెళ్ళమని బంధువులు చెప్పినా ఆయన వినకుండా రాత్రే బయలుదేరాడు. అతను తన గుర్రం మీద అడవిలోకి వెళ్ళగానే చీకటి పడింది. కొద్ది దూరం వెళ్ళాక అతని గుర్రం దేనికో తగిలి కింద పడిపోయింది. అది ఒక కుళ్ళిపోయిన కళేబరం. అది గుర్తుపట్టలేనంత భయంకరంగా ఉంది. దాని ఎముకల కారణంగా తన గుర్రం కాలికి దెబ్బ తగిలింది. దాన్ని లేపడానికి ప్రయత్నించినా అది లేవలేకపోతుంది. అతను సహాయం కోసం చుట్టూ చూశాడు. దగ్గరలో ఎవరూ కనపడలేదు. కానీ దూరంగా చెట్ల మధ్య ఒక మనిషి ఆకారం కనిపించింది. అది సాధారణ మనిషిలా లేదు. 15-20 అడుగుల ఎత్తుగా, సన్నగా, కుళ్ళిపోయిన శరీరంతో, భుజాన రక్తం కారుతున్న పెద్ద సంచితో ఉంది. దాన్ని చూసిన ఆయన బిగుసుకుపోయాడు. ఆయన గుర్రాన్ని లేపి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అది లేవలేని స్థితిలో ఉంది. ఇక చేసేదేమీ లేక గుర్రాన్ని వదిలేసి చీకటిలో పరిగెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన తలకి బలంగా ఒక ఎముక తగిలింది. ఆయన తల పగిలి రక్తం కారిపోతుంది. అయినా ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఆయన తప్పించుకోలేకపోయాడు. ఆ రాత్రి అది ఆయనను సజీవంగా తిని మిగిలింది అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఉదయం అవ్వగానే ఊరి చివర రక్తపు మడుగులో గుర్తుపట్టలేని స్థితిలో అతను అతని గుర్రం కనిపించాయి. ఉదయం అవ్వగానే నేను రాత్రి చూసిన దాన్ని ఫ్రెండ్స్‌తో చెప్పాను. మేము అలా మాట్లాడుకుంటూ పొలాల్లో తిరుగుతూ ఉండగా ఒక తాత మా మాటలు విని మమ్మల్ని మందలించాడు. "ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటున్నారు? అది చాలా చెడ్డది, భయంకరమైనది. దాని గురించి మాట్లాడుకోవడం కూడా చాలా ప్రమాదమే" అని చెప్పారు. అప్పుడు నేను ఎల్‌సిల్బోన్ అంటే ఏంటి? అసలు దాని కథేంటి తాత అని అడిగాను. అప్పుడు ఆ తాత ఇలా చెప్పాడు. "ఈ కథ చాలా ఏళ్ల నాటిది. మా నాన్నమ్మ మా చిన్నప్పుడు మాకు దీని గురించి చెబుతూ ఉండేది. 1800 శతాబ్దంలో ఇదే ఊళ్ళో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళకి లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు. చాలా కాలం తర్వాత పుట్టాడని తల్లిదండ్రులు ఇంకా తాతయ్య చాలా గారాబం చేసి పెంచారు. వాడు ఏదడిగితే అది తెచ్చిచ్చేవారు. పొరపాట్లు చేసినా మందలించేవారు కారు. వాడి పేరే ఎల్‌సిల్బోన్. ఒకరోజు వాడు వాళ్ళ నాన్నని జింక మాంసం తినాలనుందని అడిగాడు. కొడుకు అడిగాడు కదా అని వాళ్ళ నాన్న తుపాకీ తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి రాకపోయేసరికి వాళ్ళమ్మ కంగారు పడుతుంది. టైంకి వాళ్ళ తాత కూడా ఇంట్లో లేడు. అప్పుడు వాళ్ళమ్మ ఎల్‌సిల్బోన్‌కి ఒక కత్తి ఇచ్చి, ఒక సంచి కూడా ఇచ్చి, "మీ నాన్న ఇంకా ఇంటికి రాలేదు. జాగ్రత్తగా అడవిలోకి వెళ్ళి చూసిరా" అని పంపించింది. వాడు ఆ కత్తి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి వాళ్ళ నాన్న కనపడ్డాడు. కానీ వాళ్ళ నాన్న ఇంకా జింక పట్టుకోలేదు. అది చూసి వాడికి కోపం ఎక్కువయింది. వాళ్ళ నాన్నని నిలదీసి అనరాని మాటలన్నాడు. వాళ్ళ నాన్న కోపంతో వాడి మీద చేయి చేసుకోగానే వాడు వాళ్ళ నాన్నని చంపేశాడు. క్రూరాతి క్రూరంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. వాళ్ళ నాన్నని ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో వేసుకుని ఇంటికి వచ్చాడు. వాళ్ళమ్మకు సంచి ఇచ్చి నాన్న వేరే పని మీద పక్కూరు వెళ్ళారు. సాయంత్రం వస్తారంట అని చెప్పాడు. వాళ్ళమ్మ వాడి ప్రవర్తనలో ఏదో తేడా గమనించింది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మాంసాన్ని కడుగుతుంది. మాంసాన్ని కడిగేటప్పుడు ఆమెకు తెలిసిపోయింది ఇది జింక మాంసం అయితే కాదని.
సంచిలో ఇంకా ముక్కలు తీసి చూడగానే ఆమెకు నిజం తెలిసిపోయింది. ఇది ఆమె భర్త మాంసమని. భయంతో ఏడుస్తూ మామగారికి విషయం చెప్పింది. అప్పుడు వాళ్ళ తాతయ్య ఎల్సిన్ బోన్ని పట్టుకొని పెరట్లో ఒక చెట్టు కట్టేసి కొరడాతో చావగొట్టాడు. చర్మం పగిలిపోయి చీము నెత్తురు కారుతూ ఉంది. వాళ్ళ తాత వాడిని పట్టుకొని, "ఏం చేసావురా నా కొడుకుని? చెప్పరా చెప్పు, ఏం చేసావు నా కొడుకుని" అని చావగొడుతున్నాడు. అప్పుడు వాడు నిజం ఒప్పుకున్నాడు. వాళ్ళ తాత ఇలాంటి రాక్షసుడు బ్రతికుండకూడదని ఆ మాంసం సంచిని వాడి ముఖం మీద కొట్టి వేట కుక్కల్ని వాడి మీదికి వదిలాడు. రక్తంలో తడిచిన వాడు ఆ సంచి తీసుకొని ప్రాణాల కోసం అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు ఎవరికీ కనపడలేదు. కొందరు వాడు ఆత్మహత్య చేసుకున్నాడని, కొందరు వాడిని ఏదో జంతువు చంపేసిందని అనుకున్నారు. అది జరిగిన తర్వాత ఊర్లోని వారు క్రూరాతి క్రూరంగా హత్య చేయబడుతూ వచ్చారు. అప్పటినుంచి ఇప్పటిదాకా అప్పుడప్పుడు ఎవరో ఒకరు వాడికి బలవుతూనే ఉన్నారు. నీ అదృష్టం బాగుంది. రాత్రి నిన్ను కుక్కలు కాపాడాయి. లేకపోయింటే నీ చావు చాలా భయంకరంగా ఉండేది. వాడు ఊర్లోకి రాకుండా తరిమి కొట్టడానికి ఊళ్ళో ప్రతి ఒక్కరూ కుక్కల్ని పెంచుకుంటుంటారు. ఆ కథ విన్నాక దాని విజిల్ సౌండ్స్ నాకు మళ్ళీ వినపడినట్టయింది. దాని భయం తట్టుకోలేక సెలవుల మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాను.